అందరికీ నమస్కారం. అలంపూర్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడతగా ఐజా, వడ్డపల్లి, రాజోలి మండలాల్లో 14వ తేదీ, మిగతా 5 మండలాల్లో 17వ తేదీ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ జరగబోయే ఎన్నికల్లో ఓటర్ మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా 14-17 ఎన్నికలు జరగకముందే ఇనానిమస్గా అంటే ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో ఏకగ్రీవం కావడం చాలా శుభసూచకం. ఏకగ్రీవం చేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఐజా, వడ్డపల్లి, రాజోలి మూడిట్లో ఉపసంహరణ ప్రక్రియ కూడా అయిపోయింది కనుక ఏకగ్రీవాలై ఎన్నైనా అనేది స్పష్టమైపోయింది. ఐజా మండలంలో 7 ఏకగ్రీవాలు అయితే దాంట్లో 5 ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపే 5 గ్రామాలు పూర్తిగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్లను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. అదేవిధంగా వడ్డపల్లి మండలంలో 5 నామినేట్స్ అయితే 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాజోలి మండలంలో 2 అయితే 2 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా అవడం జరిగింది. దీని అర్థము ఇది ఏమిటి సూచిస్తుందంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము విజయవంతంగా ముందుకు పోతుంది. ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వాళ్లకు, ప్రభుత్వానికి, పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఏకగ్రీవంగా ఇచ్చేసారు కనుక రేపు 14వ తేదీ మరియు 17వ తేదీ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు ఎన్నికల్లో ఏం జరిగిందో దురదృష్టవశాత్తు జరిగిపోయింది. కానీ 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఈ జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతే మీకు తెలియదు కాదు. ఉచిత బస్సు అనుకోండి, ఉచిత కరెంట్ అనుకోండి, 200 యూనిట్లు అనుకోండి, రైతు బీమా అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు, బీదోడికి కావాల్సినటువంటి గూడు గుడ్డ అనేది తండ్రి దాంట్లో డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసి 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టకుండా అలంపూర్ ప్రజలను వేధిస్తే 3500 ఇల్లు కడతా ఉన్నాం అలంపూర్ నియోజకవర్గంలో. అదేవిధంగా వేలాది మంది రేషన్ కార్డులు పొందండి. దాదాపు 1,00,000కు పైగా సన్నబియ్యం తింటూ ఉన్నారు కార్డులతో. ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు అభివృద్ధి విషయానికి వస్తే 10 సంవత్సరాలు పడవబడ్డ 100 పడకల ఆసుపత్రి తెరవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 3-6 నెలల్లోనే తెరిపించిన డాక్టర్లు, సూదులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా వైద్యం అంతా ఉంది. అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలు అన్నీ కూడా మామూలు తెల్లమయం అనే దాన్ని ఇప్పుడిప్పుడే సర్దుకపోతూ ఉన్నాం. ఈ మన ప్రాంతానికి చెప్పాలంటే ప్రధాన రోడ్ అయినటువంటి ఐజా పీడబ్ల్యూడీ రోడ్ నుంచి తాండ్రపాడు మీదంగా వేణుసంపురము, పెద్దదనవాడ, చిన్నదనవాడ ఏదైతే ప్రధాన రోడ్ ఉందో దానికి పీడబ్ల్యూడీ రోడ్ టు వేణుసంపురం వరకు 9 కిలోమీటర్లు అయితే 250 లక్షల రూపాయలు, అంటే 2.5 కోట్లు. ఇదేం ఎలక్షన్ కోడ్ కాదు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇచ్చింది కాదు, ముందే ఇచ్చింది కనుక మీకు తెలియజేయడానికి ఆధారంగా చూపిస్తా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ కంటే ముందే వచ్చింది. జియో నెంబర్ 59 జనవరి 2.5 కోట్ల రూపాయలు వేణుసంపురం వరకు. మళ్ళీ వేణుసంపురం నుంచి ప్రొవైడింగ్ బీటీ రోడ్ ఫ్రమ్ పెద్దదనవాడ టు చిన్నతాండ్రపాడు, అంటే దీనికి లింకు ఆ మండలి ఈ మండలి 2 మండలాలు కనెక్ట్ అయ్యేదానికి 3,56,00,000 రూపాయలు.
ఇది జీవో నెంబర్ 528. అదేవిధంగా కంచుపాడులో అక్కడ ఒక ప్రధాన రోడ్డు ఉండే 3,11,00,000 రూపాయలు జీవోలు, స్పెషల్ జీవోలు మన నియోజకవర్గంలోనే ఉన్నటువంటి వాటిలో PRP బేసిస్లో తీసుకున్నటువంటి జీవోలు. వాటితో పాటు మానపాడు మండలంలో ఒకటి 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు, 3,60,00,000 ఈ రకంగా మొత్తం 17 కోట్ల రూపాయలు రోడ్లకు తేవడం జరిగింది. ఇది 6,56,00,000 రూపాయల రోడ్లకు సంబంధించినటువంటి జీవో. అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి ఉండవల్లి మండలంలో ఒకటే ఒక పాఠశాల, పెద్ద పాఠశాలలో అత్యధిక స్ట్రెంత్ ఉండి వసతులు లేనటువంటి ఏదైతుందో ఉండవల్లి మండలం కంచుపాడుకు 1 కోటి రూపాయలు, ఒకటే స్కూల్కు 1 కోటి రూపాయలు కంచుపాడు. అదేవిధంగా మా స్వగ్రామమైనటువంటి చిన్నతాండ్రపాడు కూడా ఒకటే స్కూల్, హై స్కూల్కు 1 కోటి రూపాయలు. ఇంతకుముందు ఎన్నడూ చరిత్రలో ఒకటే స్కూలుకు 1 కోటి రూపాయలు ఇవ్వడం అన్నది అసాధారణమైనటువంటి నిర్ణయం. అయినప్పటికీ ఒకటే స్కూల్కి 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఈ రకంగా మంచి రిజల్ట్స్ ఉండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండి, వసతులు లేకపోవడం వల్ల 2 స్కూళ్ళకు 1 కోటి రూపాయలు. అంటే మీకు సాక్ష్యంగా చెప్తున్నా, ఇటువంటి అనేక జీవోలు వచ్చినాయి ఈ 2 సంవత్సరాలు. కనుక ఇంకా ముందు కూడా ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు పోవాలంటే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలనకు అందరూ కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలో ఒకటే కాదు, మీరు హెడ్డింగ్ కూడా దయచేసి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి, అభివృద్ధి చేసుకొని మీ గ్రామాలను బాగుపరచుకోండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నిక కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులనే పెద్ద ఎత్తున వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములు రండి అని చెప్పి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అడగచ్చు.